పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పల్మనేరు మండలం నడిమికల్లాడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్కారం మేడం. వీరు తమకున్న విస్తీర్ణంలో అతి తక్కువ ఖర్చుతో రబీ సీజన్లో ఉలవ సాగు చేస్తున్నారు. ఉలవ సాగు వలన ఎటువంటి లబ్ధి పొందుతున్నారు అనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు. పాడి పంటల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము. ముఖ్యంగా మనము ఉలవ సాగు గురించి ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పూర్వీకుల నుంచి కూడా ఈ ఆర్సగ్రామ్ అంటే ఉలవలని సాగు చేస్తున్నాం. ఈ ఉలవలు అనేది ఎందుకు సాగు చేయాలంటే ఏ రకమైనటువంటి నేలలో అయినా ఈ ఉలవలు అనేది వస్తుంది. దీన్ని 3 రకాలుగా సాగు చేస్తాం. ఒకటి ఇంటర్ క్రాప్గా చేస్తాం. రెండోది ఆల్టర్నేటివ్ క్రాప్గా అంటే గ్రౌండ్ నెట్ మనకి డ్రై స్పెల్ వచ్చిపోయి ఏదైనా పోతే అప్పుడు చేస్తాం. లేదు గ్రౌండ్ నెట్ హార్వెస్ట్ కాకముందు రోజు చల్లేస్తాము. హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ పీకేటప్పుడు ఆ సాయిల్కి అది మలిచిపోతుంది. జీరో టిలేజ్ అనమాట. దున్నే పని కూడా ఉండదు. దీనికి ఎక్కువ ఫార్మ్ మెన్యూర్ కానీ కెమికల్స్ కానీ ఏమి వాడకుండా కూడా మనం పంట చేసుకోవచ్చు. యూరియాలు డిఏపీలు ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇంటర్ క్రాప్గా దేంట్లో వేయచ్చు అంటే వీడ్ కంట్రోల్ చేసే మనం వేసుకోవాలి. ఇప్పుడు అరటి కానీ పప్పాయి కానీ ఇవన్నీ వేసేటప్పుడు మ్యాంగో గార్డెన్స్, ఈ జామ తోటలు, రోజా, లిల్లీలు ఇవన్నీ ఉంటాయి కదా ఫ్లవర్స్ క్రాప్స్. దాంట్లో మనము మల్చింగ్ క్రాప్స్గా వేసుకుంటాం. అంటే మల్చింగ్ అంటే పూర్తిగా ఈ కలుపు నివారణకి కోసం వేసుకుంటాము. తర్వాత ఈ సన్లైట్ వర్షము నేరుగా నిటారుగా భూమి మీద పడకుండా దీన్ని వేసుకోవాలి. భూమి కోతకి గురి కాకుండా వేసుకుంటాం. ముఖ్యంగా మ్యాంగో గార్డెన్లో ఎందుకు వేస్తామంటే ప్రతిసారి మనము దున్నే అవసరం ఉండదు, కల్టివేట్ చేసే పని ఉండదు. వన్స్ ఈ యొక్క ఆర్సగ్రామ్ని 6 కేజీలు విత్తనము 1 ఎకరా భూమిలో మనం దున్ని ఆఖరి దుక్కులో చల్లుకున్నట్లయితే ఇది 2 సెంటీమీటర్ల వరకు వేరు వ్యవస్థ పోయి 1 అడుగు నుంచి 1 స్క్వేర్ ఫీట్ వరకు తీగలు బాగా అర్లుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ సన్లైట్ అనేది దాని మీద పడదు. తేమని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ కలుపు అనేది పూర్తిగా రాదు. మట్టి సాయిల్ అనేది ఎప్పుడు కిందికి పోకుండా కూర్చోకుండా ఈ పండు తోటలు ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. మనకు దున్నే ఖర్చు తగ్గిపోతుంది. తర్వాత ఈ పీచు వేర్లు ఎక్కువగా వచ్చి ప్రధానమైన పంటలో ఈల్డ్ ఎక్కువ వస్తుంది. ఈ 110 రోజుల తర్వాత మనకు అవసరమైతే మనం ఆ క్రాప్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. హార్వెస్ట్ చేసుకుని ఉలవలు ఉన్నాయో మనము ఇంటికి పెట్టుకోవచ్చు లేదా అమ్ముకోవచ్చు. ఇప్పుడు కూడా మార్కెట్లో దాదాపు 50 రూపీస్ వరకు ఉంది. 5,000 వరకు క్వింటాల్ ఉంది. దాదాపు 5 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. కొన్ని విత్తనాలు దాంట్లో రాలిపోతాయి. ఆ విత్తనాలు మళ్ళీ మనం అట్టే డిస్టర్బ్ చేయకుండా ఉంటే మళ్ళీ అది మలుస్తుంది. ముఖ్యంగా మ్యాంగో గార్డెను, ఈ జామ, పామాయిలు ఇవి ఉన్నాయి. ఈ తోటల్లో మనం వేసుకున్నట్లయితే ఇంకా జీరో టిలేజ్ దున్నే అవసరం ఉండదు. ప్రతి సంవత్సరం 10 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు తగ్గిపోతుంది. అదనంగా మనం ఒక 10 నుంచి 20 వేల రూపాయలు ప్రతిసారి చేసుకోవచ్చు. దీన్ని 3-4 పంటలుగా కూడా దీనికి ఏది సీజన్ అంటూ ఉండదు. కాబట్టి మనం ఎవ్రీ టైము దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది ప్రధానమైన పంటగా చేసుకునేటప్పుడు మేమేం చేస్తామంటే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 లోపల చల్లుకుంటాం. గ్రౌండ్ నెట్ తర్వాత అయినా చల్లుకోవచ్చు, ఇప్పుడే చేసుకోవచ్చు. ఆ మండలాల్లో ఎందుకు చేస్తామంటే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఆ పైకి ఇప్పుడు రెయిన్ సీజన్ అనేది మాకు ఎక్కువ ఉంటుంది అనమాట. ఈస్టర్న్ మాన్సూన్స్ అంతా వస్తాయి. ఈ తుఫాన్ల వల్ల మనకి ఎప్పుడు భూమి అనేది ఆరదు. తర్వాత నెక్స్ట్ మేము వెజిటబుల్స్కి పోవాలి కాబట్టి క్రాప్ చేంజ్ అయినట్లు ఉంటుంది. ఎక్కువ పోషకాలు ఉంటుంది. నైట్రోజన్ అనేది భూమిలో స్టాండ్ చేస్తుంది, ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఈజీ క్రాప్ అప్పుడు చేసుకొని తర్వాత హార్వెస్ట్ అనేది జనవరి 15 నుంచి ఫిబ్రవరి లోపల అయిపోతుంది. కాబట్టి మేము ఫిబ్రవరి నుంచి మళ్ళీ వెజిటబుల్స్ పోయేదానికి బాగా ఆస్కారం ఉంటుంది. దీన్ని ఎలాంటి చీడపీడలు తెగుళ్ళు కానీ రావు. ఈజీ క్రాప్ కాబట్టి మనకు కంపల్సరీగా చేసుకున్నట్టయితే భూమి సాయిల్ హెల్త్ అనేది బాగా ప్రొటెక్ట్గా ఉంటుంది. భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. పశువులకి ఇప్పుడేమంటే మాకు ఈ నేపియర్ గడ్డి ఇవన్నీ మైజు, జొన్న ఈ చలికాలంలో అది రాదు. ఎందుకంటే టెంపరేచర్ ఇప్పుడు పడిపోతుందో సరిగా అది కోతకు రాదు. కాబట్టి ఆర్సగ్రామ్ అనేదాన్ని ఎక్కువగా పశువులకి విత్తనాలన్నీ తొక్కించుకున్న తర్వాత ఆ పట్టు అంతా మన పశుగ్రాసానికి వేసుకొని వ్యవసాయం అనేది ఒక సమతుల్యమైనటువంటి మార్గంలో మనం చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఉలవలోనే చల్లుకోవాలి. ఇప్పుడు మిల్లెట్స్ దీని కింద కూడా మనం బాగా డాల్స్ అంటే బ్యాళ్ళు చేసుకోవచ్చు, అట్లా మలగడ్డ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుని బాగా పౌష్టికాహారంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వ్యవసాయదారులకు అందరికీ నా నమస్కారం. ప్రధాన పంటగా మరియు ఉద్యాన పంటలలో అంతర పంటగా కూడా ఉలవ సాగు చేయడం వల్ల అధిక ప్రయోజనాలు పొందవచ్చునని ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.